సో విటమిన్ డి ఈ పదం అందరం కామన్ గా వినుంటాము. ఆ టెస్ట్ ఈ మధ్య చేయించడం చాలా రొటీన్ అయిపోయింది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల నొప్పులు అన్నప్పుడు ఫస్ట్ విటమిన్ డి టెస్ట్ చేస్తున్నారు. సో దాని గురించి వాళ్ళ కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. సో విటమిన్ డి అనేది బోన్ కానీ మజిల్ స్ట్రెంగ్త్ కానీ చాలా అవసరమైనటువంటి ఒక విటమిన్ అండి. అయితే అది తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి పెయిన్స్ ఇవన్నీ రావచ్చు. మన కంట్రీలో దాన్ని చాలా కామన్ గా చేస్తున్నాం. అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతుంటారు చాలా మంది, పర్టికులర్ గా వ్యవసాయం చేసే వాళ్ళు ఊర్ల నుంచి వచ్చినప్పుడు ఇట్లా నొప్పులు అంటారు, డి విటమిన్ టెస్ట్ చేయిస్తాం, లో ఉంటుంది, ట్రీట్మెంట్ పెడతాం. వాళ్ళకి వచ్చే ఒక వెరీ జెన్యూన్ డౌట్, మేడం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎండలో పనిచేసే వాళ్ళం, మాకు విటమిన్ డి లోపం ఎట్లా వస్తుందండి, ఇదేదో తేడాగా ఉంది అంటూ ఉంటారు. వాళ్ళ డౌట్ పట్టడంలో మీనింగ్ ఉంది. కామన్ గా అందరికీ తెలుసు ఎండకి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి వస్తుందని. బట్ మనకి అంటే భారతీయులకి అండ్ ఆఫ్రికన్ డిసెంట్ పీపుల్ కి బాడీలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందండి. దానివల్లే మనకి చర్మానికి నలుపు వస్తుంది. ఆ పిగ్మెంట్ అనేది విటమిన్ డి అబ్జార్ప్షన్ ని, పీల్చుకోవటాన్ని తగ్గిస్తుంది. అందుకని మనం ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా మనకు ఒక్కొక్కసారి విటమిన్ డి లోపం అనేది రావచ్చు. అలాంటి వాళ్ళకి సప్లిమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఎండలో పని చేస్తున్నా సరే విటమిన్ డి టెస్ట్ చేయించుకోవటం అనేది అవసరమే. చాలా సార్లు మీ నొప్పుల నుంచి అది చాలా రిలీఫ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.